నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో వడస్మిల్లి శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, బీజేపీ పొత్తుకి సంబంధించి ఆల్రెడీ జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి. జనసేన బీజేపీతో పొత్తులో ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కూటమితోటి పొత్తుకు సంబంధించి బీజేపీ నుంచి కూడా అడుగులు పడుతున్నాయి. దాదాపుగా కన్ఫర్మ్ అయ్యే సూచనలే కనబడుతున్నాయి అనేది నిన్న మొన్న జనసేన నాదెండ్ల మనోహర్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిసినప్పుడు, తరుణ్ చుగ్ వచ్చినప్పుడు ఇవే చర్చలు జరిగాయి. రాష్ట్రంలో ఇదే చర్చ జరుగుతుంది. కానీ ఒకవేళ నిజంగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ జనసేన కూటమికి నష్టం అనే చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు లేదు వీళ్ళు సుముఖంగానే ఉన్నారు పొత్తు పెట్టుకోవడానికి, బీజేపీ వైపు నుంచి కూడా సుముఖంగానే ఉన్నారు, కలిస్తే కనుక మంచిదే అనేటువంటి విశ్లేషణ కొంతమంది నుంచి వినిపిస్తున్నటువంటిది. మీరు మొదటి నుంచి మీరు ఒకసారి అయితే ఏకంగా ఆత్మహత్య సదృశ్యమే అని అన్నారు ఒకవేళ పొత్తు పెట్టుకుంటే కనుక. ఏ కోణంలో టీడీపీ జనసేన కూటమి నష్టపోయే అవకాశం ఉందని అనుకోవాలి? అంటే నా అభిప్రాయంలో ఏ మార్పు లేదండి. అంటే సహజంగానే పొత్తు రాజకీయాలు ఇండివిజువల్గా ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగుదేశం పాత్ర అనేటువంటిది ఆ పార్టీ ఒక చరిత్ర కానీ, పార్టీ నడుస్తున్న విధానం కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ తెలుగు రాజకీయం. అవును కదా. అయితే కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలే చూసాం మనం తెలుగుదేశం పార్టీ నుంచి గత 40 ఏళ్లలో. ఒక 5 సంవత్సరాల క్రితం మాత్రం వాళ్ళ వైఖరిలో వాళ్ళ ధోరణి మారింది. నాయకత్వం ఏం చేసిందంటే కాంగ్రెస్ తోటి వెళ్ళింది తెలంగాణ ఎన్నికల్లో. అది ఫలించలేదు. ఆ ఓటమి పాలవటం వల్ల వాళ్ళ పొత్తు ఫలించినట్టే కదా మరి. ఓటమి పాలైతే ఏ కారణం ఉన్నా కానివ్వండి. అయితే తర్వాత ఇక ఆ ఊసి లేదు, ఇంకెక్కడ వాళ్ళు అక్కడ సర్దుకున్నారు. అసలు కాంగ్రెస్ వైపు పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కాంగ్రెస్ తోటి మడమ తిప్పని అప్రతిహత పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఇదొక నేపథ్యం. మరి అట్ ది సేమ్ టైం బీజేపీతో సహజ మిత్రులుగా ఉంటారు టీడీపీ. బీజేపీతో పొత్తుని ఏనాడు కూడా పార్టీ శ్రేణులు కానీ, పార్టీ నాయకత్వం కానీ ఎప్పుడు వ్యతిరేకించలేదు. ప్రజలు కూడా ఆదరించిన దాఖలాలు అనేక ఉన్నాయి. అనాదిగా కొనసాగుతుంది కదా. వాళ్ళ మధ్య పొత్తులున్న టీడీపీ ఓటు బ్యాంక్ ఏమి చల్లా చెది రావలేదు, వాళ్ళకేమి నష్టం జరగలేదు, విజయాలు సాధించారు. ఆ చరిత్ర ఉంది. మరి ఈ మార్పు ఎందుకు వచ్చింది అంటే ఇది 2014 తర్వాతే మార్పు కనిపిస్తుంది. బీజేపీ నాయకత్వం, కేంద్రంలో నాయకత్వం కానీ, రాష్ట్రంలో నాయకత్వం కానీ అతి ధోరణి అంటే రాష్ట్ర రాజకీయాల్లో తమ సహజ మిత్రుల పట్ల ఉన్న వ్యతిరేక భావన, కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా వ్యతిరేక భావజాలం పెంచుకుని వాళ్ళ ఉన్నతికి సహాయపడిన ప్రాంతీయ పార్టీ పట్ల ద్వేషం పెంచుకోవడమే కారణం ఈ మధ్యకాలంలో ఉన్న గ్యాప్కి. అంటే 99లో కూడా టీడీపీ బీజేపీ పొత్తులోనే వెళ్ళారు. కానీ అప్పట్లో ఉన్న బీజేపీ నాయకులు ఇంద్రసేనారెడ్డి గారు, అప్పుడు ఆయన అధ్యక్షుడు అనుకుంటాం మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడు అనుకుంటా, అది వి రామారావు గారు అవరు. అప్పుడు కూడా పొత్తును వ్యతిరేకించారు కొంతమంది. మనం ఇండివిజువల్గా ఎదుగుదాం, దక్షిణాదిని పార్టీని బలోపేతం చేయాలని వాళ్ళు పొత్తు పట్ల విముఖత చూపించారు. సహజంగానే అది వాళ్ళని మనం తప్పు పట్టడం లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీని వాళ్ళు బలం పెంచుకోవాలనుకుంటారు. అది సహజంగా వాళ్ళ ఆశని, ఆకాంక్షని, ఆశయాన్ని మనం ఎప్పుడు తప్పు పట్టకూడదు. అయితే అప్పుడు అనివార్యంగా బీజేపీ టీడీపీ పొత్తులో వెళ్ళి విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రంలో ఎన్డీఏలో ఉన్నా కానీ పదవులేమి ఆశించకుండా ఆ పదవుల కేకులు కూడా ఎలాగే పెంచిపెట్టాడు. ఎవరికి? బీజేపీ వాళ్ళు 2 వాళ్ళు మంత్రులు అయిపోయారు. అదే టీడీపీ మాకు కూడా కావాలా కేకులు, మాది ఉంది వాటా అంటే ఓ 2 మంత్రి పదవులు ఆగిపోతాయి కదా. అసలు బీజేపీ పార్టీ దక్షిణాదిని కాలు మోపటానికి రెండయ్యా కూర్చోండి అని ప్లేస్ ఎవరు ఇచ్చారు? టీడీపీ ఇచ్చింది. ఆ మూలాన్ని ఎప్పుడు ఎవరూ మర్చిపోకూడదు. నీ ఉన్నతికి నువ్వు ఎదగటానికి సహాయపడిన వాడిని ఎప్పుడూ మర్చిపోకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా. ఆ పని బీజేపీ చేసింది. అసలు బీజేపీ అనేటువంటిది అంటరాని పార్టీ. ఈ దేశం మొత్తం అస్పృశ్యత పాటించింది. మిగతా రాజకీయ పక్షాలు కలవటానికి ఇష్టపడలేదు.
అలాంటప్పుడు ఎన్టీ రామారావు గారైనా టీడీపీ అయినా చంద్రబాబు నాయుడు గారైనా టీడీపీలో వాళ్ళని అస్పృశ్యత పాటించలేదు, అంటరాని వాళ్ళగా ఎప్పుడు చూడలేదు. వీళ్ళు సెక్యులర్ పార్టీగా ఉంటా పరమత సహనం పాటిస్తా కూడా బీజేపీ లాంటి మతవాద పార్టీకి వాళ్ళు మద్దతు ఇచ్చారు, వాళ్ళు మద్దతు తీసుకున్నారు. అసలు ఒక రికార్డు చరిత్ర ఏంటంటే ఒకే వేదిక మీద రైటు లెఫ్ట్ భావజాలను కూర్చోబెట్టాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా. అదే నాయకత్వము, అదే పొత్తులో ఉన్నటువంటి జనసేన, ఈ రెండు నాయకత్వాలు కోరుకుంటున్నాయి. అలా కాదు మరి, కానీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మరి టీడీపీ నాయకత్వంలో ఏం మార్పు లేదు. బీజేపీలో మాత్రం ఎప్పుడు ఎద్దెక్కినోడు ఎద్దెక్కితే ఎలా ఉంటుంది? టీడీపీ నాయకత్వం కోరుకోవట్లేదా? టీడీపీ నాయకత్వంలో ఏం మార్పు లేదండి. ఓకే, వాళ్ళ భావజాలం కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ మార్పు లేదు. ఓకే, కానీ బీజేపీలో నాయకత్వం, కొత్తగా వచ్చిన నాయకత్వంలో కొన్ని మార్పులు ఉన్నాయి. అంటే మీకు ఎప్పుడు ఎద్దెక్కలేదండి. మిమ్మల్ని ఎద్దెక్కిచ్చారనుకో, ఎద్దంటే తెలుసు కదా, గద్దె. అవునవునవును, ఆ కింద అంతా కాయగాసింది అంటారు. అలాగైపోయింది. అంటే ఇంత పచ్చిగా మాట్లాడాల్సి వస్తుంది, కఠినంగానే. ఎందుకంటే వాళ్ళ ధోరణి, వాళ్ళ వైఖరి, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ విధానం, వాళ్ళ అహంకారం, వాళ్ళ దురహంకారం, వాళ్ళ మదం చూస్తుంటే. ఎందుకని ఇదంతా? మీరు అందరూ కూడా శాశ్వతంగా ఉండిపోతారా మేకులేసి దగ్గొట్టుకుని? ఏదని ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆదరణ, ప్రజల గౌరవం, ప్రజల అభిమానం సంపాదించుకోవాలి కదా. ఒక ప్రాంతం పట్ల, ఒక జాతి పట్ల, తెలుగు జాతి, మీరు వివక్ష చూపించడం అనేటువంటిది గమనించారు ప్రజలు. సో ఇప్పుడు ప్రజల్లో విలనే బీజేపీ. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ వరకు 13 జిల్లాల, పాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ప్రథమ శత్రువులు వాళ్ళే. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు పొత్తు కోసం ప్రయత్నించాలి? లేకపోతే వాళ్ళు వైపు నుంచి ప్రయత్నాలు జరిగినా వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి పరిస్థితి? ఇప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుందంటే అండి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ సిస్టమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి. చట్టం తన పని తాను చేసుకుపోద్ది. రాజ్యాంగము, చట్టము విలసిల్లతో ఉంటాయి, అందరూ అనుసరిస్తారు అనేటువంటి భావన ఉందా? అప్పుడు అది జరుగుతుంది. అప్పుడు ఇక్కడంతా ఏకపక్ష ధోరణి, అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. ఇక్కడ అప్రజాస్వామిక విధానాలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రజలకి, సెక్యులర్ కంట్రీలో ప్రజలకి ఏమైనా చేసి ప్రజలు మెప్పించి ఒప్పించి గెలవాలనుకున్న ధోరణి మొత్తం మానేశారు, అయిపోయింది. ప్రాంతము, మతము, కులము, ఇలాగ విద్వేషాలు, రాగద్వేషాలు వాటి మీద అగ్గిలో ఆజ్యం పోసినట్టు పోసి అన్ని రాజకీయ పార్టీ, అన్ని పార్టీలు ఎవరు స్థాయిలో ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ప్రేరేపించి వాళ్ళు అధికారం కోసం అప్పటికప్పుడు తాత్కాలికంగా, ఇదంతా కూడా కొన్ని వ్యవహారాల్లో తాత్కాలిక లాభం, దీర్ఘకాలిక నష్టం ఉంటుంది. వ్యాపారంలో కూడా, వ్యవహారం, రాజకీయంలో కూడా తాత్కాలిక నష్టం, దీర్ఘకాలిక లాభం ఉంటుంది. రాజకీయాల్లో అధికారం కోసం చూసి కూడా తాత్కాలిక నష్టం, దీర్ఘకాలిక లాభం గురించి ఇలా చూసి తెరిచి కూర్చోడు, అప్పటికప్పుడు ఏమొద్దరో బాబు అని చూసుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం బాగా లోతుకెళ్ళిపోతే పెద్ద చర్చ ఇది. ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితమై మాట్లాడుకుంటే, దక్షిణాది వరకు ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితమై మాట్లాడుకుంటే, బీజేపీ పట్ల తెలుగు వాళ్ళు ఏ రోజు కూడా విముఖత లేదు. వాళ్ళు తగినంత బలం లేకపోయినా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండి, జాతీయ పార్టీ అని కాంగ్రెస్ బలంగా ఉండటం వల్ల బీజేపీకి ప్లేస్ దొరకలేదు. కానీ వాళ్ళు టీడీపీతో పాటు చేరి కాంగ్రెస్ను ఓడించిన సందర్భాలు ఉన్నాయి. అవును కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత, రాష్ట్ర విభజన అనేటువంటిది కొందరికి మోదం, కొందరికి ఖేదం. దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిన సంతోషం, సంబరాలు ఒకవైపు నుంటే, విభజన వల్ల నష్టం అయితే జరిగింది. దానివల్ల రాష్ట్రం విభజించడం వల్ల మానసికంగా వేదన, కొద్దిగా నష్టం ఉన్నా దానివల్ల పెద్ద కొంపలేం అంటుకుపోవండి. తగిన విధంగా ఇరుపక్షాలను న్యాయం చేస్తే అప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. అదే అంటున్నాను సార్, అప్పటి నుంచి బీజేపీ మనకు అన్యాయం చేసిందన్న భావనలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు కదా. మీకు ఆంధ్రప్రదేశ్ ఉందండి, ఏనాడో జయాంధ్ర, ప్రత్యేక ఆంధ్ర కావాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా పెద్ద బాధ ఉండదు విడిపోయినందుకు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, హైదరాబాదు నగరంతో కూడిన తెలంగాణ ఇవ్వటాన్ని వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు ఆ రాజధాని అంటే అందరికీ హక్కు ఉంటుంది, అందరూ ఇది రాజధాని అనుకుంటారు కదా. ఇది మేము తీసేసుకుంటాం. ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుందండి, ఒకవైపున టైల్స్, గీల్స్, మార్బుల్స్ ఏం చేసుకుని, ఏసీలు గీసీలు పెట్టి ఇచ్చేసుకుని, రెండో వైపునేమో ఎలకలు తిరుగుతూ ఉంటాయి,
కనీసం సీలింగ్ కూడా చేయించకుండా ఈ వాటర్లో నువ్వు ఉండరు తమ్ముడు, ఈ వాటర్లో నేను ఉంటానంటే ఎలా ఉంటుంది? ఆ వాటర్ సప్లై లేకుండా ఏమి లేకుండా దొంగలు గట్ట దూకేస్తానికి వీలుగా పెట్టి చేత ఎలా ఉంటుంది? ఇది బీజేపీ సర్దుకుంటాం టైం పడుతుంది కదా, అప్పుడు ఏం చేస్తారు? ఈ డబ్బు తీసుకురా అన్నాక నువ్వు చేయించుకోపోని, ఇప్పుడు చేయించడానికి టైం లేదు అంటారు కదా. అలాంటి కాంపన్సేషన్ ఇస్తారు కదా, అలాంటివి ఏమి లేక అలాంటివి ఇచ్చి ఎప్పుడన్నా మేము అది కుదరదు, ఆడెవడో వద్దంటున్నాడు, ఆడు కూడా భాగం ఇందులో. ఇలాంటి పరిస్థితుల్లో సహజ వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది బీజేపీ మీద. అవును. అయితే ఇప్పుడు ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొక కీలకమైన పరిణామం ఏంటంటే, షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసింది. ఆమె కాంగ్రెస్ పగ్గాలు తీసుకోబోతుంది. ఆమె కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటే గనక టీడీపీ జనసేన కూటమి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి సహజంగా వ్యతిరేకులుగా చెప్పబడుతున్నటువంటి ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, ప్రస్తుతానికి ఉన్నటువంటి టీడీపీ జనసేనలో ఉన్న ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు కూడా బీజేపీ పొత్తులో వస్తుంది కాబట్టి అనివార్యంగా షర్మిలతో ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుందేమో. ఇది ఒక రకంగా ఈ పొత్తు టీడీపీ జనసేన కూటమికి నష్టం చేసేది అవుతుందేమో. ఇందులో ఉండేటువంటి ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు షర్మిలతో వెళ్ళడం వల్ల ఒక రకంగా జగన్కి కూడా మేలు చేసినట్టు అవుతుందేమో అనే ఒక చర్చ ఉంది. దీంతో మీరు ఏకీభవిస్తారా? నిజంగానే సంక్లిష్టంగా ఉందండి పరిస్థితి. బీజేపీ ఉండటం వల్ల క్రిస్టియన్లు, ముస్లిం మైనారిటీలు వెళ్ళిపోవడం అనేటువంటి వాస్తవం కాదు. ఓకే, జగన్మోహన్ రెడ్డితో లేడు, రొంకు చేతలేదు ఇప్పుడు. మరి ఎందుకుంటారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళతోటే ఉన్నాడు కదా. లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికే వాళ్ళు చేస్తున్నారని చంటి పిల్లలు చెప్తారు. అప్పుడు ఎందుకున్నారు వాళ్ళు కూడా? అది ట్రాష్ అది. ఓకే. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, విభజన హామీలు నెరవేర్చలేదు బీజేపీ, సీతకొన్ను వేసింది. ఏదన్నా కారణం కానివ్వండి, చంద్రబాబు గారి మీద ద్వేషమా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు వాళ్ళ పట్ల చిన్న చూప, దక్షిణాది మీద కినుక, అసలు ఏదైనా కానివ్వండి, ఎందుకు వాళ్ళకి ఇష్టం లేదు. అమరావతి లాంటి నగరం నిర్మించబడకూడదు, డోలేరే మాత్రం ఉండాలి. బుల్లెట్ ట్రైన్లకి 1000 కోట్లు ఇచ్చేస్తారు, ఇక్కడ పెట్రోల్ ట్రైన్ కూడా పర్మిషన్ ఇవ్వరు. ఏదంటే వాళ్ళ స్థలం ఇవ్వలేదు, వాళ్ళ పొలం ఇవ్వలేదు, ఈ మాటలు మాట్లాడతారు. పొలమో స్థలమో తీసుకున్న దానికి ఏమీ చేయలేదు, కానీ తల్లి కూడెట్టినట్టు పింతలకు పట్టుచీర పెట్టినట్టుగానే వాళ్ళ చేతిలో ఉండి ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం ఇలా పనికిమాలిన వాళ్ళ మీద నెట్టేసి ప్రత్యేక హోదా ఎగ్గొట్టేశారు. దానికి తగ్గట్టుగా మేము ప్యాకేజ్ ఇస్తాం అని కూర్చోబెట్టి 4 గోడల మధ్య మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ప్యాకేజీ ఇస్తా అంటున్నారు, పర్లేదు, ప్రత్యేక హోదాతో పాటు ఏమున్నాయో అన్ని రకాలుగా మనం బెనిఫిట్ పొందొచ్చు, అది మాత్రమే సంజీవిని కాదు, ఇది కూడా మంచిదే అని చెప్పాడు పాపం ఆయన. చెప్తే అదిగో ప్రత్యేక హోదా సంజీవిని కాదన్నాడని వీళ్ళ తాలూకు భాగాలని రబరబరబరబరమంటే అప్పుడు ఇంట్లోకి వెళ్ళి పడుకున్నవాడు కూడా కింద పంచి కట్టుకుని పైన కోటేసుకు వచ్చేసి మాట్లాడేశారు కొంతమంది. రవిప్రకాష్ లాంటి టీవీ 9లో రవిప్రకాష్ ఎప్పుడు కనపడలేదు, ఇది ఎట్లా సడన్గా వచ్చాడు అనుకున్నాను నేను. కింద పంచో డ్రైరో ఉంటుంది, కోటు మాత్రం వేసుకొచ్చేసాడు. అప్పటికప్పుడు ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడేస్తాను, ఇప్పుడు మాట్లాడే తర్వాత ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు అనేటువంటి సాఫ్ట్ టార్గెట్ అండి, ఎవరికైనా దేనికన్నా. అలాగ ఆయన్ని బీజేపీ ఆయన బద్నాం చేసి పైగా ఏమన్నారు, మీరు జగన్ ట్రాప్లో పడ్డారు అన్నాడు. జగన్ ట్రాప్లో ఈయన పడతాం ఏంటి? ఇళ్ళు అందులో దూరేశారు. పెళ్ళి వివాహం ఒకరితో చేసుకుని ఇంకోటితో చేశారు మీరు. అది మాత్రం మాట్లాడడానికి ఏ మేధావికి ఎవరికి నోరు రాదు. ఏమైనా అంటే మాలాటోళ్ళు అంటే మా వాయిస్ సరిపోవట్లా, మా స్థాయి సరిపోవట్లా వాళ్ళని మాట్లాడడానికి. వాళ్ళు చేసిన దుర్మార్గం అంతా ఇంతనా? ఇవన్నీ ఓకే, నువ్వు ఇవ్వకపోతే పో, మేము సంపాదించుకుంటాం, మేము కష్టపడతాం మా ప్రజలు అనుకున్నారు వీళ్ళు. నువ్వు అరాచకవాది వెనకాల నిలబడి అరాచకాన్ని గద్దె మీద కూర్చోబెట్టి అరాచకం కంటిన్యూ చేస్తుంటే నువ్వు సపోర్ట్ ఇచ్చావు, నువ్వు అండగా నిలబడ్డావు. రాజ్యాంగము చట్టము ఉల్లంఘిస్తుంటే నువ్వు వేడుక చూస్తూ ఉన్నావు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తుంటే నువ్వు కళ్ళు మూసుకున్నావు. దీన్ని ప్రజలు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారా? అమ్మ పెట్టదో అడుగు తినానేవదన్నట్టు చేసావు కదా నువ్వు ఇవ్వలేదు, విభజన హామీలు నెరవేర్చలేదు. ఓకే, లెట్ ఇట్ బి. ఇవాళ నువ్వు ఒక దొంగలు ఇచ్చేస్తుంటే ఎలా దొబ్బేస్తున్నాడు, అది కూడా తీసేయి, ఆ గదిలో ఉంది కూడా తీసేసుకో అని చెప్తున్నట్టు ఉంది వాళ్ళ పని. నువ్వు చాలేదో అప్పిస్తాం, ఆ అప్పు ఇచ్చిన డబ్బులు బీరోలో పెట్టాం, ఇవి కూడా దొబ్బే అంటున్నావు. మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి ఎన్ని 1000 కోట్లు ఇస్తారండి? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఏం చేద్దాం అనుకోండి రాష్ట్రాన్ని? అంటే ఎవడన్నా పొరపాటుని
వాళ్ళ అధికారం మారి కొత్తోడు ఎవడన్నా వస్తే మీ కాళ్ళ కాడ పడి ఉండాలన్నా. అంతేగా, అదే బేస్ అనివార్యంగా తప్పదు. అనివార్యంగా రేపొద్దన్నా వాళ్ళు మత్తు జల్లు మతం అనేటువంటి మత్తు మందు జల్లి ప్రజలను కన్సాలిడేట్ చేసి అసలు పని చేయరు. హాస్పిటల్ ఆక్సిజన్ సిలిండర్ హాస్పిటల్ బిల్డింగ్లు కట్టించరు. కొనల నాటితో వస్తే విలవల్లాడిపోతే దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుండే దాని మీద తపట్లు కొట్టని గట్టిగా అంటాడు. ఈ పరిస్థితి నుంచి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపొద్దున్న వాళ్ళు ఎదిరించి పొరా నీతో మాకు పనేటి అంతం లేకుండా చేసి పెట్టారు. అని ఎవడన్నారు అని. మరి ఎందుకు ఇప్పుడు పొత్తు కోసం నష్టం అని తెలిసినప్పటికీ, మీలాంటి వాళ్ళు చెప్తున్న నష్టం అని తెలిసినప్పటికీ జనసేన అధినేత, టీడీపీ అధినేత కానీ ఇంకొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు కానీ బీజేపీతో ఈ కూటమి కావాలనే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు ఎందుకు? ఇప్పుడు అంటే టీడీపీ వాళ్ళు అయినా బాధపడవచ్చు, జనసేన వాళ్ళు బాధపడవచ్చు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఆలోచించవలసింది ప్రజల అభిప్రాయం ఎలా ఉందంటే బీజేపీ పట్ల వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన కారణాలే, వాళ్ళ విభజన హామీలు నెరవేర్చలేదు. ఓకే, అమరావతిని చూసి కళలో నిప్పులు పోసేసి ఈ మైనారిటీలో అది అసలు సమస్య కాదండి. బీజేపీ టీడీపీ గవర్నమెంట్ లో మైనారిటీలకు ఎప్పుడైనా నష్టం జరిగిందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రేమించారు, ఆరాధించారు, అభిమానించారు, కావాలనుకున్నారు, కావాలి ఎగురు గొంతేశారు. ఇవాళ ఏం చేశారు? కుటుంబాల ఆత్మహత్య మహాపాపం ఇస్లాంలో. కుటుంబం ఆత్మహత్య చేసుకుంటా పైగా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అది అసలు సమస్యే కాదు. ఓకే, మీకు సమస్యల్లో ఏంటంటే నాకు కూడా కోపం, రాష్ట్రానికి అన్యాయం జరిగిన తెలుగువాడిని అన్యాయం చేశారని చెప్పేసి, తెలుగువాడు ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం ఏమైపోయింది అనేటువంటి బాధ, ఆవేదన, ఇగో హర్ట్ అయింది. నీ చేతిలో గుప్పిట్లో అధికారం పెట్టుకుని సిస్టమ్ నీ చేతిలో పెట్టుకుని ప్రతిరోజు రేపు చేస్తా తెలుగు వాళ్ళని ఆటాడిద్దాం బొమ్మట నెవర్ కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగా వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి బాధ్యతలు. పార్టీని గెలిపించుకోవాలి, ప్రజల సంక్షేమం చూడాలి. రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళతోటి మళ్ళీ 2014లో పొత్తులో ఉన్నారు, ఎన్డీఏలో ఉన్నారు. ఏం సాధించారు? ఏం పీకారు? వాళ్ళు ఏం సహాయం చేశారు? ఆ మాట చెప్పకూడదు. ఇప్పుడు మన కేంద్రంతో సఖ్యతగా ఉంటే వాళ్ళ నుంచి నిధులు తెచ్చుకోవచ్చు, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటి మాట చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే లాస్ట్ టైం మీరు చేయలేకపోయారు కదా, వాళ్ళు చేయలేదు కదా. మీరు ఎంత తగ్గి సార్ చంద్రబాబు నాయుడు గారు లాంటి టవరింగ్ పర్సనాలిటీ, లెజెండరీ పొలిటీషియన్, ఎక్స్పీరియన్స్డ్ లీడర్, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి సార్ అని ఒక మామూలు వ్యక్తి దగ్గర మాట్లాడాడు. హోదా ఉండొచ్చు, ప్రధాని అయితే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత, ఈయన ఎక్స్పీరియన్స్ ముందు ఆయన ఎంత గౌరవం ఇవ్వద్దా? అయినా సరే ఈయన మర్యాదగా మాట్లాడితే కూడా ఒక చెంబు నీళ్లు, చెంబుడు గుప్పుడు మట్టి తెచ్చి ఇదిగో మీకు ఇదే ఇస్తున్నామని చెప్పి, ఎంత అవమానం అది. హేళన అంటారు దాన్ని, విక్కిరింత అంటారు దాన్ని. సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకుంటారు కొంతమంది. ఇవాళ ఇంటింటికి అక్షంతలు పంపిస్తున్నావే రామాలయానికి. రాముడు మన అందరి వాడు. ఆ పని నువ్వు అమరావతి నిర్మిస్తే కూడా నువ్వు ఆధునిక నగర నిర్మాతగా నీ పేరు కూడా మారుమోగిపోను కదా. ఇవాళ రామాలయ నిర్మాణానికి మీరు పూనుకున్నందుకు అది ఆ ట్రస్ట్, అది అయోధ్య ట్రస్ట్, అది మీరు లాగేసుకుంటున్నారు. స్పేస్ కల్పించుకుని జాగా తీసుకుని వచ్చి అది కూర్చుంటున్నారు అందులో కుర్చీలో. ఇప్పుడు సినిమా హాల్లో ఇదివరకు సీట్లు అయిపోతే 2 కుర్చీలు తేరా అని చెప్పి వేయించుకుని వేసి కూర్చోబెట్టేవారు కదా. అలాగ వచ్చి కూర్చుండిపోతున్నారు మీరు అక్కడ. ఆ ట్రస్ట్ వేరు, మీరు వేరు. అయోధ్య అనేటువంటి మా భద్రాచలం కూడా ఉంది. ఆ మాటకు వస్తేనే ఆ మాట మాట్లాడితే మీరు అందరూ కూడా తీవ్రవాదులు, దేశానికి వ్యతిరేకమని మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు తయారు చేసుకున్నారు వాకల్ మాట్లాడుతున్న చలసాని మీద యుద్ధం చేస్తున్నారు కదా జనం. ఏమండి, అప్పబావ నాటకం ఆడతాం కాకుండా స్ట్రైట్గా చెప్పండి మీరు ఎప్పుడైనా సరే. అప్పబావ నాటకం ఆడితే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎవరికన్నా. ఓకే, ఓపెన్గా చెప్పండి. నేను అదే అంటున్నాను సార్, ఈ ఎపిసోడ్లో వీళ్ళ వైపు నుంచి ఎందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి? అదేనండి అనేది. ఇప్పుడు చాలా పెద్ద లోతైన చర్చ ఇది. జనసేన పవన్ కళ్యాణ్ గారు 2019 బీజేపీని వ్యతిరేకించారు, టీడీపీని కూడా వ్యతిరేకించారు. బీజేపీని వ్యతిరేకించిన తర్వాత ఆయన పాచిపోయిన లడ్లు అన్నాడు, లేకపోతే 70,000 కోట్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పెట్టి 70,000 కోట్లు రావాలన్నాడు. ఎలక్షన్ అయిపోయింది, ఓడిపోయిన తర్వాత ఆయన టకాల మండలి బీజేపీలో పొత్తులోకి వెళ్ళాడు. అప్పుడు ఏమనిపిస్తుంది? 70,000 కోట్లు కానీ వచ్చేసినాయా మనం తెలకుండా పంపించారు వాళ్ళు ఏమన్నా విమానాల్లోనూ. అప్పుడు బెంగళూరు విమానాశ్రయం నుంచి మోడీ గారు దిగిన తర్వాత కొన్ని పెట్టెలతో డబ్బు పట్టుకెళ్ళారు, అలాగేనా తెచ్చి పెట్టేశారా ఇక్కడ
తెలుసా మీకు లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు లేదండి. మోడీ గారు ఒక పక్క నుంచి దిగితే ఒక పక్క నుంచి పెట్లు వ్యాన్లో వేసుకెళ్ళిపోతున్నారు. ఆవిడ ఎవరో అడగరు, పోలీసులు కట్టి చేతులు కట్టి చూస్తూ ఉంటారు. అలాగేనా తెచ్చిపెట్టేసారేమో, మనకి రిలీజ్ అయిపోయినేమో అనుకున్నాను నేను. ప్రత్యేక హోదా కూడా వచ్చేసి ఉంటుంది, మనకి చెప్పి ఉంటారు వీళ్ళు, మనకు తెలియకుండా అమలైపోతుందేమో. మరి ఆ ఏం రాకుండా ఎందుకు వెళ్ళాడు ఆయన? దానికి సమాధానం చెప్పాలి ఫస్ట్. నాకు మోడీ గారు అంటే ఇష్టం, నాకు ఆయన మీద ప్రేమ ఉంది, ఆయన భలే డ్రెస్సులు వేసుకుంటాడో, ఇలాంటివి చెప్పకూడదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు రేపు పొత్తెట్టుకుంటే చెప్పాలి సమాధానం. మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరే కదా అన్నారు. ఈ రాష్ట్రానికి చాలా అన్యాయం చేశారండి. సరే, ప్రజల కోణంలో ఒప్పించవచ్చు. మరి మేము అంత వ్యతిరేకించినా కానీ, ప్రజలు ప్రత్యేక హోదా గురించి పోరాడినా కానీ, ప్రజలు అతనికే అన్ని వేల కోట్లు దొబ్బేయడని ఆరోపణలు ఉన్నా కానీ అతనికే ఓట్లు వేశారు కదా, ప్రజలకు అనుగుణంగా మనం వెళ్ళాలి కదా అని సమర్థించుకుంటారేమో, చూడాలి. అయినా సరే మీరు నా దోస్తి నా దుష్మని అన్నట్టుగా బీజేపీ తోటి కేంద్రంలో ఉన్న పెద్దలతోటి మీరు ఉన్నప్పుడు కూడా ఇంకా మిమ్మల్ని ఎందుకు వాళ్ళు విమర్శిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది, దురాఘాతాలు జరుగుతున్నాయి, కూల్చివేతలు జరుగుతున్నాయి, ఆక్రమణలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళని ప్రశ్నించకుండా వీళ్ళు ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు చేసేవారు అంటారు వాళ్ళు. అంటే అంత న్యూట్రల్గా ఉండి ఉన్నప్పుడు వాళ్ళు, ఆ రోజు మీరు అధికారులు చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు జీవీఎల్ నరసింహరావు ఒక హాఫ్ కోట్ వేసుకుని గింజ కట్టిన బత్తాయి ఒకటి వచ్చేది అలాగా. ఆ బత్తాయి ఏమనేదంటే యూసీలు, డిపిఆర్లు ఈ మాటలు మాట్లాడారు. పురంధరేశ్వర గారు కూడా మాట్లాడేది వీటి గురించి. ఇవాళ ఏం చేస్తున్నారు వాళ్ళు? మాట్లాడరా అంటే దీని అర్థం ఏంటి మీకు? జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు వాళ్ళు అప్రకటిత పొత్తులో ఉన్నారు. వాళ్ళు ఏదన్నా అప్రకటితమే. ఎమర్జెన్సీ కూడా అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తూ ఉంటారు, పొత్తులు కూడా అప్రకటితం. ఇక్కడ కేసీఆర్ గారితో అక్కడ వాళ్ళతోటి ఎవరన్నా ఏమని అనుకునేవ్వండి, మోడీ గారు జగన్మోహన్ గారు ఒకటే. ఇక్కడ పరిపాలన మోడీ గారి పరిపాలన సాగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ డైరెక్షన్లో నడుపుతున్నాడు, దాంతోపాటు ఈయన వికారం కూడా తీర్చుకుంటున్నాడు అనేటువంటి ప్రజలు నమ్ముతున్నారు. ఇక్కడ ముస్లిం మైనార్టీలో, క్రిస్టియన్లో ఓట్లు బీజేపీ ఉంది కాబట్టి ఓట్లు వ్యతిరేకం ఉండదండి. ఇలాంటి సమయంలో టీడీపీ కానీ జనసేన కానీ మీ వైఖరి రాష్ట్రం వరకు డెఫినెట్గా బీజేపీతో కలిసి వెళ్ళటం మీకు ప్రమాదం. అసలు జనసేన కలవడానికే చాలామందికి ఇష్టం లేదు టీడీపీ వాళ్ళకి. అలాగే జనసేనలో కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మాకు ఇండివిజువల్గా వాళ్ళకి ఎంత ఓట్ షేర్ ఉన్నాయి, వాళ్ళకి ఎంత బలం ఉన్నాయి. కొంతమంది ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా పోటీ చేయాలి, ఆయన విడిగా పోటీ చేయాలంటున్నారు. ఈరోజు కూడా హరిరామ్ జోగి మీరు మాట్లాడుతున్నారు. అటువంటిప్పుడు దాన్ని అధిగమించి పవన్ కళ్యాణ్ గారు వాస్తవం తెలుసుకుని మీరు ఎలా ఎక్కువ మాట్లాడుతున్నారు, నాకు దెబ్బ హేత్తని మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి ఆయన ఓపెన్గా చెప్పి సమయం కరెక్ట్గా సందర్భం చూసుకుని టాల్మని వచ్చేసాడు ఆయన. వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు, క్యాడర్ కింద కలిసి పనిచేశారు. దాన్ని మరి అభ్యంతరం పెట్టరు ఇవ్వడం. వీళ్ళిద్దరు కూటమిని యాక్సెప్ట్ చేసినప్పుడు బీజేపీని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? టీడీపీలో ఈ మధ్యకాలంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు దొంగ కేసులు పెట్టాడు. ఖచ్చితంగా దొంగ కేసులు అంటాను. స్కిల్ డెవలప్మెంట్ కేసు. ₹1 ఎస్టాబ్లిష్ అయిందని చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి వచ్చినట్టు కానీ, లేకపోతే ఏదన్నా ₹1 కనపడిందా? ఆధారాలు ఉన్నాయా? రింగ్ రోడ్డు, అసలు లేని రింగ్ రోడ్డు మీద కేసు ఏంటంటే, అసలు కోర్టులు కూడా రింగ్ రోడ్డు ఎక్కడో చూపించి అప్పుడు చూపించండి అంటే అయిపోతుంది, ఫినిష్. ఇసుక ఫ్రీగా ఇచ్చిందని మీద కేసు ఏంటండి? ఎన్నాటి తీర్పులు రిజర్వ్ అయిపోయి ఉంటాయి. 17A తీర్పు 95 రోజులు 100 రోజులు అయిపోతుంది. ఈ రోజుకి అతిగతి లేదు. మరి ఎందుకని అది దాని తీర్పు మాత్రమే రిజర్వ్లో ఉంది. అది వాళ్ళు కొత్తగా పరిశీలించాలంటే అంటే మనం ప్రశ్నించకూడదా అని. ఒక వ్యక్తి ఒక రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్రం తాలూకు 5-6 కోట్ల జనాల తాలూకు ప్రతినిధుల్ని మీరు ఏ రకంగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తారో ఇది ఎందుకు ప్రశ్నించకూడదండి? ఎవడన్నా తప్పని ఎందుకంటారు దీన్ని? మరి సాధారణ ప్రజలు ప్రశ్నిస్తారు కదా, మీలాంటి వాళ్ళు. ఎందుకు ప్రశ్నించాం? నేను అదే అంటున్నా. మరి ఆ ప్రశ్నించినప్పుడు నష్టపోయేది ఈ కూటమే కదా అంటున్నా. బీజేపీతో కలిస్తే న్యాయస్థానాలకు ఆపాదించకూడదంటారు, ఆపాదించకూడదు. కానీ ఏంటి దీనికి సమాధానం చెప్పాలి కదా, ఎవడు చెప్తాడు సమాధానం దీన్ని? సరే, ఇప్పుడు ఆ విషయాన్ని న్యాయస్థానాలకు ఇక్కడే వస్తున్నాను. ఇప్పుడు కేంద్రంలో ఉన్న పెద్దలు ఇదివరకు ఏ ప్రభుత్వాలు కూడా ఈ రకంగా వ్యవస్థల మీద అనుమానం వచ్చేలాగా ఎప్పుడు చేయలేదండి. వ్యవస్థల మీద ఎవడో అనుమానం పడలేదు.
వాళ్ళ పట్ల విశ్వాసం నమ్మకం ఉంది. వాళ్ళకి కూడా కొన్ని వ్యవస్థలు కరెక్ట్గానే పనిచేస్తుంది. న్యాయస్థానాలు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో దుకాడ సత్తేసుకుందాం. మరి ఈ కేంద్రం మీద బీజేపీ ఇలాగ పీకిమే కత్తెట్టేప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదే ఎందుకు అనిపిస్తుంది నాకు. వాళ్ళకు పొత్తులో లేకుండా తమిళనాడు ఉంది, థూ అని ఊసేస్తారు వాళ్ళ మీద. అయినా సరే తుడుచుకుని వెళ్ళిపోతారు, కానీ అక్కడ ఏం ట్రై చేయరు వాళ్ళు. కేరళ ఉంది, అయ్యప్ప గురించి ఏదో గొడవ పెట్టేద్దామని చూసారు, కానీ ఎవరో కూడా పట్టించుకోలేదు. వాళ్ళు ట్రై చేస్తారు, వాళ్ళు ఎక్కడన్నా అగ్గిపుల్లో చేతిలో ఉంటారు రెడీగా అగ్గెట్టేస్తానికి. తెలంగాణలో ట్రై చేశారు, కొంతవరకు సఫలీకృతం అయ్యారు, కానీ అక్కడ పని జరగలేదు. ఆచూకీ లేదు, సోదులోకి లేదు, మీడియాలో స్పేస్ దొరకని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే దాని అర్థం ఏంటి? మీ సీన్ ఏం లేదురా బాబు, మీరు వస్తా రండి, నేరుగా వచ్చి దండం పెట్టుకు వెళ్ళిపోండి భాగ్యలక్ష్మి గుళ్ళు అంటారు తప్ప వాళ్ళకేం అధికారం ఎవరు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లో అది కూడా ఉండదు, వాళ్ళకు కూడా లేదు. చంద్రబాబు గారితో కలవాలని బీజేపీ మోడీ గారికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళతో మన పని ఏంటి? ఎవరు గెలిచినా మనకే సపోర్ట్ చేస్తారు కదా. ఎవరి కోసం సపోర్ట్ చేస్తారు? లేదంటే ఒకళ్ళ డేటా 14వ ఆర్థిక కమిషను, లేకపోతే ఎఫ్ఆర్బిఎం లిమిట్, యూసీలు, డిపిఆర్లు ఈ మాట్లాడతారు పనికిమాలిన వాళ్ళు వచ్చి, అలాగే అడ్డం పెడతారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమాధానం చెప్పాలి, పొత్తులో కన్విన్స్ చేయాలి. వాళ్ళు కన్విన్స్ చేయడం లేదు, ఎవరిని కన్విన్స్ చేస్తారు? ఎలా కన్విన్స్ చేస్తారు? అప్పుడు టాటా బిర్లా మధ్యలో లైలా అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి మామూలుగా వెంటిలేటర్ మీద ఉంది. ఆ పార్టీ కొత్త ఆక్సిజన్ సిలిండర్ తగిలిచ్చారు, షర్మిల వచ్చింది. అంటే మామూలుగా చాలా దురదృష్టం. ఆంధ్రప్రదేశ్ మాకు సంబంధం ఏంటి? నేను తెలంగాణ కోడల్ని, నా తెలంగాణ నా రాజ్యం, రాజ్యాన్ని ఇక్కడ కూడా తెస్తారని చెప్పి తిరిగింది ఆవిడ. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అన్నీ మానేసుకుని ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది. అక్కడ అనుకోకుండా ఇప్పుడు లాటరీ అంటే రోడ్డు మీద చిత్తుకాయతలు ఏరుకుని కూడా రోడ్డు మీద డబ్బులు దొరికినట్టు ఒక్కొక్కసారి పని జరుగుతూ ఉంటుంది కొంతమందికి. అలాగా ఇప్పుడు ఆవిడ రాగానే కాంగ్రెస్ వాళ్ళకి ఒక మేలు ఏంటంటే టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే బీజేపీ మీద ఉన్న ఆగ్రహాన్ని జనాలు చల్లార్చుకోలేరు. వాళ్ళ చల్లార్చే ప్రయత్నం అసలు చేయట్లేదు వాళ్ళు. ఇది సమస్య. వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి ఎప్పుడు అభ్యంతరం కాదండి. బీజేపీకి కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఇప్పుడు కొన్ని చేశారు కదా, ఏదో ఏబిసిడి వర్గీకరణ చేస్తానట్టు, కాబట్టి కొన్ని వర్గాలకు వరాలు ఇచ్చారు వాళ్ళు. వాళ్ళకే ఓటు బ్యాంక్ ఉంటుంది. డెఫినెట్గా బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే పర్లేదు. ఇప్పుడు వాళ్ళకి నష్టపోయి గాలిలో నష్టభారము, నీటిలో నష్టభారము, ఆర్కిమెడిస్ సూత్రంలాగా వాళ్ళ లెవెల్ ఉంది, పర్లేదు. కానీ నైతికంగా నువ్వు ఇంత అన్యాయం చేసావు కదా, నీకు ఓటు అలాగే వేయగలుగుతాడు ఎవడన్నా? నేను ఎలా కోరుకుంటాడో?